కప్ప ఎలా తీసుడితే హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈవేళ ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. అదిగో నేను చూపిస్తున్న ఫ్రాక్ వచ్చి హాఫర్ ఫ్రాక్ ఫ్రెండ్స్. ఇది ఏ షాప్లో దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో కూడా దీని గురించి నేను ఒక రివ్యూ కూడా ఇచ్చాను అనమాట. అడ్రస్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా బైట్ కాస్టింగ్ ఫిషింగ్ చేసేటప్పుడు ఫ్రాక్స్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఫ్రాక్కి సీసం చాలా ఇంపార్టెంటు. ఆ సీసం అనేది ఊడిపోకుండా ఉండాలంటే మనం గమ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వాడే గమ్ వచ్చేసి సుధాకర్ పైప్స్ కంటించే సుధాకర్ గమ్ అనమాట. ఎల్లో కలర్లో ఉంటుంది అది ఫ్రెండ్స్. ఈ ఎల్లో కలర్ గమ్ము మనం ఫ్రాక్ అంటించినప్పుడు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఒక కొత్త లుక్ అనేది వస్తుంది అనమాట ఫ్రాక్కి. కింద సైడు అది ఒక కలర్ఫుల్ కూడా అనిపిస్తుంది. ఇంకోటి సీసానికి వేసిన గమ్ము కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఇంతకుముందు ఫెవిక్విక్ అంటించుకునే వాళ్ళం. ఫెవిక్విక్ ఏమవుతుందంటే హార్డ్ అవ్వడం, దానివల్ల పగులుడు కూడా వస్తుంది. స్కిన్ పగిలిపోయి సీసం అనేది ఊడిపోవడం జరుగుతుంది. సో అందుకని ఈ గమ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బెటర్మెంట్ ఉంది. చూడండి, ఇది అంటించిన తర్వాత మన ఫిషింగ్ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. ఫ్రాక్ అదిగో ఎల్లో కలర్ గమ్ అంటించి గమ్ ఆరిపోయింది. నేను 2-3 సార్లు కాస్టింగ్ చేసి చూశాను. వాటర్లో ఏం ఇబ్బంది ఏం లేదు. దానికి వచ్చిన తోకల బిగ్గేసి నేనైతే టూప్ ముక్క పెట్టుకున్నా. చూడండి, ఇది కూడా కేజీ పైన ఉంది. ఆగాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.